అన్నాడు. అతను నక్క రూపంలో వచ్చి ఎంతో శోకంలో ఉన్న ఆ బ్రాహ్మణుడితో ఇలా మాట్లాడాడు. ఓ బ్రాహ్మణ, అన్ని జీవులు మానవ శరీరాన్ని పొందాలని కోరుకుంటాయి మరియు మానవులలో బ్రాహ్మణుడి శరీరం చాలా ప్రశంసనీయమైనది. మీరు మానవుడే కాదు, బ్రాహ్మణుడు కూడా. అంతేకాక మీరు వేదాలను అధ్యయనం చేశారు. అటువంటి అరుదైన అవకాశాన్ని పొందిన తర్వాత దానిని పనికిరానిదానిగా భావించి ఆత్మహత్య చేసుకోవడం సరికాదు. నేను మానవ జన్మను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను దానిని పొందాలనుకుంటున్నాను. మానవులు సంపద కోసం ఆశపడినట్లే జంతువులు మాకు చేతులు ఉండాలని కోరుకుంటాము. మేము చేతులు కలిగి ఉండడం కంటే ఇతర లాభం ఏది గొప్పదని భావించము. ఓ ముని, మేము అడవిలో సంచరిస్తున్నప్పుడు చాలాసార్లు మా శరీరం పొదల్లోని ముళ్ళకు కూర్చుకుపోతాయి. చాలా నొప్పిగా అనిపిస్తుంది. కానీ మాకు చేతులు లేనందున వాటిని బయటకు